ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనములు. ఈ యొక్క సమయమందు ఇజ్రాయేలును పాలించిన 12వ న్యాయాధిపతి అయిన అబ్దోను గూర్చి కొంత సమాచారం ఇప్పుడు మనం తెలుసుకుందాం. లేఖన భాగం న్యాయాధిపతుల గ్రంథం 12వ అధ్యాయం 13 నుండి 15 వచనములు. అబ్దోను అనగా దాసుడు అని అర్థం. అబ్దోను అను పేరు కలిగిన వారు పరిశుద్ధ గ్రంథమందు 4 ఉన్నారు. 1 ఎఫ్రాయిము గోత్రీకుడును పీరాతోనీయుడైన హిల్లేలు కుమారుడగు అబ్దోను. 2 బెన్యామీనీయుల కుటుంబమునకు చేరిన ఒక వ్యక్తి. 1 దినవృత్తాంతముల గ్రంథం 8వ అధ్యాయం 23వ వచన ప్రకారం. 3 ఒక బెన్యామీనీయుడు, ఇతడు గిబియోను ఊరివాడగు రాజునైన సౌలు యొక్క పూర్వీకులలో ఒక వ్యక్తి. 1 దినవృత్తాంతముల గ్రంథం 8వ అధ్యాయం 30వ వచనం, 9వ అధ్యాయం 36వ వచన ప్రకారం. 4వది రాజైన యోషియా కాలంలో జీవించిన యొక్క వ్యక్తి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 34వ అధ్యాయం 20వ వచన ప్రకారం. మనము చెప్పుకునే అబ్దోను ఎఫ్రాయిము గోత్రీకుడును పీరాతోనీయుడైన హిల్లేలు కుమారుడగు అబ్దోను. ఇతనికి 40 మంది కుమారులు, 30 మంది మనుమలు ఉండిరి. వారు 70 గాడిద పిల్లలనెక్కి తిరుగువారు. న్యాయాధిపతులలో ఇతను 12వ వ్యక్తి. ఇతను 8 సంవత్సరములు ఇజ్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉండెను.